హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఎప్పుడు మనం పచ్చళ్ళని చేస్తూ ఉంటాం కదా. మరి ఈ పచ్చడికి అయితే కొంచెం కూడా నూనె అవసరం లేదండి. మరియు రోట్లో చేసే ఒకే పచ్చడిని రెండు విధాలుగా చేసుకోవచ్చు. అండ్ చాలా ఈజీ కూడా అండి. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం పచ్చడి వేసుకొని తింటే చాలు. ఏ కర్రీస్ అయినా దీని ముందు తక్కువనే చెప్పుకోవాలి. ముందుగా అయితే టమాటాలు తీసుకోవాలి, కాస్త ఎక్కువగా తీసుకోండి. దీంతో పాటు పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసైనా మీరు తీసుకోవచ్చు. నూనెలో మీరు గనుక తీసుకున్నట్లయితే ఘాట్లు పెట్టి తీసుకోండి. ఇప్పుడు దీంతో పాటు కొంచెం చింతపండు, ఇందులో 1 టేబుల్ స్పూన్ వచ్చేసి జీలకర్ర, ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు. నూనె మాత్రం నేను 2 టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. నూనె లేకపోయినా ఈ పచ్చడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంతో పాటు కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోండి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి కొన్నే తీసుకోండి. మరీ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, పచ్చడి వచ్చేసి కాస్త స్వీట్నెస్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం నూనెని కలపట్లేదు కాబట్టి చిన్న గ్లాస్ నిండా నీళ్ళని తీసేసుకోండి. తీసుకున్న తర్వాత లో ఫ్లేమ్ మీద మంటని అడ్జస్ట్ చేసేసి పైన మూత పెట్టేస్తే చాలు. ఈ టమాటాలు దీంతో పాటు పచ్చిమిరపకాయలు ఇవన్నీ చక్కగా మగ్గిపోతాయి. ఈ ఒకే రకమైన పచ్చడిని రెండు విధాలుగా చేసుకోవచ్చండి. మనకి ఎలా కావాలంటే అలా అన్నంలోకి కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. మీరు ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. ఆ రెండు విధాలుగా ఎలా చేయాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. మరి ఒకే రకమైన పచ్చడి తినకుండా రెండు విధాలుగా మీరు అన్నంలోకి కలుపుకోవచ్చు. చూడండి, నీళ్ళు మొత్తం ఇందులో పోయిన తర్వాత ఈ విధంగా దగ్గరకు వచ్చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనం రోట్లో దీన్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు మాత్రం ముందుగా వెల్లుల్లి రెబ్బలు దీంతో పాటు పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వీటిని ముందుగా మనం దంచుకోవాలి. ఎందుకంటే టమాటాలతో కలిపి మనం దంచుకుంటే ఇవి అస్సలు మెత్తగా అవ్వండి, అలానే ఉండిపోతాయి అన్నమాట. అందుకే ముందుగా అయితే వీటిని సపరేట్ చేసేసి దంచుకోవాలి. ఈ విధంగా దంచుకునేటప్పుడు ఇందులో కొంచెం ఉప్పును కూడా కలిపేసుకోండి. ఈ పచ్చడి ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం కారంగా చేసుకోండి. రుచి చాలా బాగుంటుందండి. ఇది అన్నంలోనే కాదు, చపాతీ, పుల్కాలకు కూడా సూపర్ టేస్ట్‌గా ఉంటుంది. మీకు రోట్లో చేయటం కొంచెం కష్టంగా అనిపించినట్లయితే మిక్సీని కూడా యూజ్ చేసుకోవచ్చు. కానీ మిక్సీని యూజ్ చేసేటప్పుడు మాత్రం కోర్స్‌లాగా గ్రైండ్ చేసుకోండి. అంటే మరీ మెత్తగా అస్సలు గ్రైండ్ చేయొద్దు. టేస్ట్ అనేది అస్సలు బాగుండదు. కోర్స్‌లాగా అంటే కచ్చా పచ్చగా చేసుకోండి. వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు మెత్తగా దంచుకున్న తర్వాత ఇందులోకి టమాటాలు తీసేసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని కూడా ఈ విధంగా దంచుకోవాలి. చూసారు కదండీ! ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం దీన్ని పోపు వేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా ఇలానే అన్నంలోకి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకో రకమైన చట్నీ ఏంటంటే ఇక్కడ చూస్తున్నాను కదండీ! ఇదేంటంటే పల్లీల పొడి. ఈ పొడిని కొంచెం నేను వాటర్ వేసి గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తగా అయిపోయిందనమాట. దీన్ని కొంచెం ఇందులోకి మనం తీసేసుకొని ఈ విధంగా దంచుకున్నాం అనుకోండి, ఇంకో రకంగా చట్నీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఒకే దాంట్లో 2 రకాలైన చట్నీస్ అనమాట. ఏ చట్నీ అయినా అన్నంలోకి మాత్రం చాలా బాగుంటుంది. మరి అన్నంలోకి మీకు ఏ చట్నీ టేస్ట్ అనిపిస్తే ఆ చట్నీని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా కలిపేసుకోండి. అంతే అండి. చాలా సింపుల్‌గా, చాలా ఈజీగా ఒకే దాంట్లో 2 రకాల చట్నీస్ మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా! చట్నీని ఎప్పుడైనా దంచుకునేటప్పుడు కోర్స్‌లాగా చేసుకోవాలన్నమాట. ఇలాగా. ఈ విధంగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని వేడి వేడి అన్నంలో కొంచెం చట్నీ వేసుకొని, నెయ్యి వేసుకొని తింటే రుచి మాత్రం చాలా బాగుంటుందండి. మరి ఈసారి ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేసి నా ఛానల్‌ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.